పేద ప్రజలకు 5 రూపాయలకి ఆహారాన్ని అందించేందుకు పేదల పాలిట అన్న క్యాంటీన్లు అక్షయ పాత్రగా ఉపయోగపడతాయని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పేర్కొన్నారు. కాకినాడ బోట్ క్లబ్ లో ఆధునీకరించిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది మొక్కలను అందించి స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవి అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావులు అన్నా క్యాంటీన్ నిర్వాహకులను మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావులు పేదలకు ప్లేట్లు అందించి ఆహారం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించిందన్నారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం కక్ష సాధింపుతో గత 5 సంవత్సరాలు అన్న క్యాంటీన్లు మూతపడ్డాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డివి వెంకట్రావు, ఏఈ మహిపాల రమేష్, సెక్రటరీ యేసుబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ లాజర్, బోట్ క్లబ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్, టీడీపీ నాయకులు రాయుడు, అనిల్, కూటమి నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే అన్నా క్యాంటీన్లు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు పెట్టారో దాన్ని తిరిగి రీఓపెన్ చేయడం, పేదలకి 5 రూపాయలకే పూటకి 5 రూపాయలకి లంచ్, డిన్నర్కి ఒక 5, టిఫిన్కి ఒక 5 తీసుకుంటా ఉన్నారు. 15 రూపాయలకి కేవలం ఒక మనిషికి ఆల్మోస్ట్ ఇది ఫ్రీగా పెట్టేట. ఫ్రీ అన్న పేరు రాకూడదు కాబట్టి దానికి ఒక మెయింటెనెన్స్ కన్నా ఖర్చు చుట్టానికి చేయడానికి కన్నా మెయింటెనెన్స్ లేకపోతే మెయింటెనెన్స్ వాడవద్దు కాబట్టి ఆ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది చాలా గొప్ప నిర్ణయం. గత ప్రభుత్వాలు ఇంత గొప్ప నిర్ణయాన్ని ఎందుకు పక్కన పెట్టే కూడా తెలియని పరిస్థితులు అయితే జరిగింది. కాబట్టి ఇది ఎవరికైతే కార్మికులకైతే, కర్షకులకైతే అవ్వచ్చు, విద్యార్థులకైతే అవ్వచ్చు, వృద్ధులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, కుటుంబాల్లో ఇబ్బంది పడుతున్నారో అందరికీ కూడా ఇది ఒక అండగా ఉంటుందని, నిరంతరం ప్రత్యేక కొనసాగాలని, దీనికి ప్రజల ఆశీస్సు ఖచ్చితంగా ఉండాలని చెప్పి పైనుంచి ప్రజల ఆశీస్సు కూడా దీనికి ఖచ్చితంగా ముందు మినిమం 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది. ఆ తర్వాత ఎవరు వచ్చినా కూడా ఇటువంటి రాజకీయ ఉద్దేశాలతో వాళ్ళు పెట్టారు నేను తీసేయలే అనేటువంటి ఉద్దేశాలు మానుకుని నలుగురికి అన్నం పెట్టి అన్నపూర్ణం తల్లిగా ఉండాలని చెప్పి అలాగే అన్నపూర్ణగా పేరు పెట్టినటువంటి మరి డొక్కా సీతమ్మ గారు ఏదైతుందో ఆ పేరు కూడా మనం తెలుస్తున్నాం. మధ్యాహ్న భోజనంలో కూడా డొక్కా సీతమ్మ గారి పేరు కూడా పెట్టడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో రోజు పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఈనాడు అన్న క్యాంటీన్లు పెట్టడం జరిగింది. నాకేంటంటే ఈ యొక్క ఒక మంచి ఆశయాలు లక్ష్యాలు ఉన్న నాయకుడికి ఎప్పుడు కూడా ఒక మంచి ఆశయ లక్ష్యాలు ఉండాలి. ప్రజలకి మంచి పరిపాలన అందించాలి. సామాన్య బడుగు బలహీన వర్గాలు వారికి ఏదైతే ఇవ్వాలో ఆ రకంగా ఇవ్వాలి. అంతే తప్ప నేను చెప్తుందే చేయాలి, వాళ్ళు పెట్టి తీసేయండి, ఈ పెట్టండి అనేది కరెక్ట్గా దట్ ఈస్ నాట్ కరెక్ట్. మనం తాత్కాలికంగా ఉన్నాము. మనం ఎవరంటే ఈ ప్రభుత్వం అయినా తాత్కాలికంగా ట్రస్టీలు, ప్రభుత్వ ఆస్తికి ట్రస్టీలు మాత్రమే. అధికారం మనం పర్మనెంట్ కాదు, ఎవరికి కూడా ఏ ఒక్కరికి పర్మనెంట్ కాదు. దీన్ని కంటిన్యూటీ చేయాలి. ఎప్పుడు కూడా వాళ్ళు పెట్టారు తీసేది పెట్టాలి తీసేయడం కరెక్ట్ కాదు. అందులోకి అన్నదానం చేస్తుంటే తప్పు. 5 రూపాయలకి భోజనం అంటే ఇలా హరే రామ హరికృష్ణ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమం చేస్తారు. అంటే వాళ్ళ ఒక ఆశయ లక్ష్యంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇది ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశం మీద హరే రామ హరికృష్ణ వాళ్ళు దీన్ని ఆ రకంగా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ భక్తి భావాలు, వాళ్ళ ఆశయ లక్ష్యాలు, దాని వల్ల ఏం చేయాలో చేస్తున్నాం. ఆ రకంగా మనం అన్ని ఇంత కలుపుతుంది. చూడండి ఎలా చెప్తుందో గవర్నమెంట్ చేస్తుంది. హరే రామ హరికృష్ణ వాళ్ళు దీన్ని చేస్తున్నారు. ఇక్కడ దీనికి అజమాయి చేసే ఆధ్వర్యంలో చేసే స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు, మరి అధికారులు కూడా ఉన్నారు. ఆ రకంగా మనం చేస్తున్న కార్యక్రమాన్ని అది ఎంత ఖర్చు అవుతుందో అదంత ప్రభుత్వం వాళ్ళంతా భరిస్తారు. ఎంతోమంది కోట్లు నిన్న మనం చూసాం, కోట్లు దానం చేస్తారు. దీనికి మన అన్నా క్యాంటీన్కి మేము కోటి ఇస్తాం. ఈ రోజుల్లో ఎవరో కానీ భూమి కూడా చేస్తాడు ఆయన. మొత్తం దాని క్యాంటీన్కి సంబంధించిన దాన్ని నేను ఇస్తాను, నేను పెడతాను అని చెప్పేసి ఆ రకంగా అందరూ ముందు రావాలి.
ముందుకు వచ్చి నేను ఏమంటానంటే ఎవరైతే ఈ స్ఫూర్తి ఉందో, ఈ అన్నదానం చేయాలని స్ఫూర్తి ఉందో, లేదా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తి ఉందో, అది ఎన్టీఆర్ గారి స్ఫూర్తి ఉందో, వాళ్ళందరూ ముందుకు వచ్చి దానం మీరు ఏమన్నా దానం చేసిన ఎవరు ఇచ్చిన డబ్బులు తీసుకునే విధానంలో ఈ విరాళాలు ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు, చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దలందరూ కూడా దీన్ని సహకరించాలి. అలాగే ప్రజలందరూ దీనికి సహకారం చేసి అధికారులు కూడా దీన్ని సమన్వయంగా చూసి దీన్ని ఇక్కడ ఏ రకమైన నిర్వీర్యం లేకుండా చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ప్రజలకు మంచి 5 రూపాయలకి మంచి భోజనం పెట్టారు, మంచి టిఫిన్ పెట్టారు, బాగా తీసుకురావాలని చెప్పేసి రామారికృష్ణ గారిని అలాగే మా స్టాఫ్ ఎవరైతే ఉన్నో స్టాఫ్ అందరినీ కూడా నేను కోరుకుంటూ గవర్నమెంట్ ప్రధాని గారికి నా యొక్క ఆనందం తెలియజేసుకున్నాను.